తిరుపతి రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. స్వర్ణముఖి నది బఫర్ జోన్లో ఉందంటూ అధికారులు తెలిపారు. మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధీనంలో 9 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రహారీ గోడను తొలగించి ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం తిరుపతిలో రాజకీయ చర్చకు దారితీసింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని భూమన ఆరోపించారు. తమను భయపెట్టలేరని, ప్రభుత్వ అక్రమాలపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అలాగే సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ కూడా చెరువు పోరంబోకు భూమిలోనే ఉందని ఆరోపించారు. చట్టం అందరికీ ఒకేలా అమలు చేయాలని భూమన డిమాండ్ చేశారు. కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలలో ముఠా కక్షిదారులు తమ శత్రువుల మీద దాడి చేయటానికి వాళ్ళ పొలాలని, వాళ్ళ ఆస్తులని విధ్వంసం చేయటం లక్ష్యంగా ఆ ముఠా తగాదాల సంతృప్తిని ఆ రకంగా పొందటం అన్నది మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన విధానాలు నచ్చనటువంటి ప్రత్యర్థుల మీద శత్రువుల కంటే కూడా చాలా ఎక్కువగా ద్వేషిస్తూ వాళ్ళ ఆస్తుల మీద పడి వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత 2 సంవత్సరాలుగా నేను చంద్రబాబు నాయుడు గారి విధానాలని, ఈ కూటమి ప్రభుత్వం యొక్క దాష్టీకాలని చాలా నిరసిస్తున్నటువంటి కారణంగా, వ్యతిరేకిస్తున్న కారణంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆ ద్వేషంతో నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి, పగ తీర్చుకోవటానికి అన్నట్లుగా నా కుటుంబానికి సంబంధించిన పొలాల మీద పడి అవి ఆక్రమణలని, అవి పూర్తిగా కోర్టు దానికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దానికి కావలసినటువంటి వివరణ మాకు వ్యక్తిగతంగా ఇవ్వకుండా వాళ్లకు వాళ్లే ఆఫీసులో, ఆ ఎంఆర్ఓ ఆఫీసులో తయారు చేసుకొని మాకు ఇచ్చినట్టుగా నటించి ఎంత తతంగం నడిపించినాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్లను బానిసలుగా చేసుకొని వాళ్ల చేత ఇంత దారుణాలు చేయించటానికి ఉపకరణాలుగా వాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నేను ఆ స్థలాన్ని, మా కుటుంబం ఆ స్థలం కొన్నది దాదాపు 22-21 సంవత్సరాల క్రితం. ఆ మధ్యలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజున మీకు కనపడనటువంటి తప్పు ఈ రోజున కనపడటానికి కారణం, ఈ రోజున బలంగా నేను నా వాణిని వినిపించటమే అని సర్వత్రా అందరికీ తెలిసినటువంటి విషయం.